3 subsea cables which will land here in Visakhapatnam. One cable will go all the way to Australia, then via the Pacific Ocean to the west coast of US. Second one will go Middle East to Europe, then to US. Third one will go around the Cape of Good Hope, the African end, and then go straight to US. So these will be 3 major subsea cables which will give very important infra for our entire journey forward. So thank you, Google, for doing that. That's a big thing for our country. నిజంగా వాస్తవాలు లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇంటర్నేషనల్ టెక్నాలజీ హబ్ గా విశాఖపట్నం నగరాన్ని తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా 2020లో నవంబర్లో, అంటే కోవిడ్ ఉన్న సమయంలో కూడా 2020 నవంబర్లో అదానీ డేటా సెంటర్ కు బీజం పడింది. దాని ఫలితంగా మే 3వ తారీఖున 2023 శంకుస్థాపన ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది అదానీ డేటా సెంటర్ కు. అదొకటే కాదు, సబ్సీ కేబుల్, అంటే బేసికలీ ఏ డేటా సెంటర్ అయినా రావాలంటే ఫస్ట్ డేటా రావాలి కదా, డేటా వస్తే నువ్వు డేటా సెంటర్ ఒకటి వస్తుంది. సబ్సీ కేబుల్ అంటే అండర్నీత్ ద సీ, సబ్సీ కేబుల్ తద్వారా కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ రిసీవ్ చేసుకోవాలి కదా. సబ్సీ నుంచి కేబుల్ వస్తుంది, కేబుల్ వచ్చిన తర్వాత కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ రిసీవ్ చేసుకుంటుంది. సబ్సీ కేబుల్ సింగపూర్ నుంచి తీసుకొచ్చే కార్యక్రమానికి అంకురార్పణ కూడా అప్పుడే ప్రారంభమైంది. ఈ 2 వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మళ్ళా చెప్తా ఉన్నాను. ఈ సబ్సీ కేబుల్ అనేది డేటాను తీసుకురాకపోతే అసలు ఏ డేటా సెంటర్ రాదు, దాని అంకురార్పణ జరగకపోతే అసలు ఏ డేటా వచ్చే అవకాశము లేదు. ఈ 2 వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. దీని వెనుక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన కృషి, అదానీ చేసిన కృషి, మరి ముఖ్యంగా అదానీ చేసిన కృషి అని చెప్పాలి, కేంద్ర ప్రభుత్వం చేసిన కృషి, సింగపూర్ గవర్నమెంట్ చేసిన కృషి, వీళ్ళందరి కృషి వల్ల ఈ రోజు దాని కొనసాగింపులో భాగంగా ఈ రోజు గూగుల్ రావడం జరిగింది.